మేడం, స్మితా సబర్వాల్పై సీఎంఓ గుర్రు. స్మితా సబర్వాల్పై సీఎంఓ గుర్రు చూసాం కదా. మనం రీసెంట్గా హెచ్ఈవి సంబంధించి కొన్ని ఫేక్ ఫోటోలు మనం అన్నీ రీట్వీట్ చేశారు కదా అందరూ. దాంట్లో భాగంగా స్మితా సబర్వాల్ కూడా రీట్వీట్ చేసిందనమాట. అప్పటి నుంచి కొంచెం వివాదం, అంటే చిన్న వివాదం కూడా మొదలైందనమాట. అంటే మీరు ఒక ఆఫీసర్ హోదాలో ఉండి మీరు ఇది రీట్వీట్ చేయడం ఏందని చెప్పేసి పోలీసులు నోటీస్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. అయితే నిన్న కూడా ఒక దాని మీద స్పందించిందనమాట. దానికి సంబంధించి ఈరోజు ఒక మొత్తం డీటెయిల్గా అంటే ఏమేమి దీనికి సంబంధించి వీళ్ళు దేని మీద స్పందించి ఈమె రియాక్ట్ అవుతుందని చెప్పేసి ఒక డీటెయిల్గా ఒకటి కథనం రాశిల్లో ఒకసారి చూసుకుందాం. దీని మీద సర్వీసులో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడంపై సీరియస్. ప్రభుత్వంలో ప్రధానమైన పొజిషన్లో ఉండి రీట్వీట్లు చేయడంపై సీరియస్ అయిందట ప్రభుత్వం. కాళేశ్వరం కోసం లక్షల చెట్లు నరికేస్తే స్పందించిన ఐఏఎస్, ఆనాటి పత్రికల క్లిప్పింగ్లను సేకరించిన సీఎంఓ. సీఎం జపాన్ నుంచి వచ్చాక అధికారుల క్రమశిక్షణపై సమీక్ష. కాళేశ్వరం అప్పుడు కొన్ని లక్షల చెట్లు నరికేస్తే కూడా స్పందించలేట. ఆనాటి పత్రికల క్లిప్పింగ్లు ఉన్నాయి కదా, అప్పుడు సంబంధించిన ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో అవి కూడా సేకరించిందట మేడం. సీఎం జపాన్ నుంచి వచ్చాక అధికారుల క్రమశిక్షణపై సమీక్ష. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వ్యవహార శైలిపై సీఎంఓ సీరియస్గా ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండి సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించడం, ఆ తర్వాత దానిని కొనసాగిస్తూ వివాదాన్ని మరింతగా పెద్దగా చేసే ప్రయత్నం చేస్తుండటంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కంచగచ్చిబౌలిలో చెట్లు తొలగింపు వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధానమంత్రి సైతం స్పందించే స్థాయి వెళ్ళింది. ఏఐ ఫోటోలతోనే ఈ సమస్య అంతా వచ్చిందని సర్కారు భావిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఇందులో పొలిటికల్ లీడర్స్తో పాటు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఉండడం ఆశ్చర్యానికి గురిచేసిందని సమాచారం. అంత పెద్ద ఇష్యూ అవుతుంటే తెలిసి కూడా దానిని మరింత పెద్దదిగా చేసేలా వ్యవహరించడం సీఎంఓ ఆగ్రహానికి కారణంగా తెలుస్తున్నది. చూసారుగా మొన్న కంచగచ్చిబౌలి దేశవ్యాప్తంగా పెద్ద వివాదం రేగింది కదా. దాంట్లో భాగంగానే ఒక ఎస్సీకి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు కదా, ఆ పోస్ట్ బాగా వైరల్ అయింది. దాన్ని రీట్వీట్ చేసిందనమాట. ఆ రీట్వీట్ చేయడం వల్ల పెద్ద ఆగ్రహానికి గురవుతున్నారు మన సీఎం వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంచెం దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తున్నది. అప్పుడెందుకు రెస్పాండ్ కాలేదు? బీఆర్ఎస్ హయాంలో స్మితా సబర్వాల్ 9 ఏళ్ళు పనిచేశారు. మరీ ముఖ్యంగా సీఎంఓలో నీటిపారుదల శాఖల వ్యవహారాలను ఆమె చూశారు. అప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగాయి. ఆ సందర్భంలో లక్షల చెట్లను కొట్టేశారు. ఈ అంశాన్ని అనేక జాతీయ పత్రికలు కవర్ చేశాయి. అయితే అప్పుడు వేల ఎకరాల్లో చెట్లు తొలగిస్తే లేని స్పందన ఇప్పుడెందుకు వచ్చిందనే కోణంలో నిషు వర్గాల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించింది. వీరికి వెనుక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా అనే కోణంలో వివరాలు తెలుసుకున్నది. దీనికి కొనసాంపిగానే పోలీసులు స్మితా సబర్వాల్కు నోటీసులు ఇచ్చారు. ఏదైతే కాళేశ్వరం అప్పుడు ఎందుకు స్పందించలే అని చెప్పేసి, ఇప్పుడు ఎందుకు స్పందించాలని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చి ఒక ఎంక్వైరీ లాగా ఈమెను చేయాలి. ఈమె వెనుక ఎవరైతే ఉన్నారో ఆమె వెనుక ఎవరి నుండి నడిపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఉన్నా అని చెప్పేసి నోటీస్ ఇచ్చి మరి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. ప్రభుత్వం ఆమెకి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న చిన్న ఉద్యోగి నుంచి సిఎస్ వరకు ఉద్యోగులకు ప్రత్యేక రూల్స్ ఉంటాయి. వీటి గురించి అనేక సందర్భాల్లో చర్చ జరిగింది. గతంలో పలువురిపై కేసులు కూడా అయ్యాయి. అయితే సర్వీస్ కండక్ట్ రూల్స్ తెలిసి కూడా స్మితా సబర్వాల్ ఎందుకు స్పందించారు? అదే అంశాన్ని కొనసాగించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అసలు ఆమెను ఎవరు కాపాడుతున్నారు? చిన్న ఉద్యోగులు అయితే ఇదే విధంగా స్పందిస్తే ఊరుకుంటారా అనే కోణంలో చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీఎంఓ అధికారులు మీడియా విభాగం గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్లను సేకరించినట్లు సమాచారం. సీఎంఓ రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగుల క్రమశిక్షణపై సమీక్షించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే మన కాళేశ్వరం అప్పుడు జరిగిన దాని మీద ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నా అని చెప్పేసి, అదే ఒక చిన్న ఉద్యోగి అయితే మీరు ఇట్లా రియాక్ట్ అవుతారా? ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉండి మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి సీఎం జపాన్ పర్యటన తర్వాత ఈ అంశం మీద
సమీక్షించారని కూడా చెప్తున్నారు. ఆమె దృష్టికోణంలో మార్పు ఎందుకు? అయోధ్య రెడ్డి కాళేశ్వరం కడుతున్న సమయంలో లక్షల చెట్లు నరికివేసిన బీఆర్ఎస్ హయాంలో సీఎంఓలో నీటిపారుదల శాఖ చూస్తున్న స్మితా సబర్వాల్కు ప్రకృతి గురించి గుర్తుకు రాలేదా అని సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్షల చెట్లను కొట్టువేస్తున్నారంటూ వివిధ జాతీయ పత్రికలు రాసిన కథనాలను శనివారం ఆయన ట్వీట్ చేశారు. అప్పటికి ఇప్పటికీ స్మితా సబర్వాల్ వైఖరి ఎందుకు మారిందని ప్రశ్నించారు. అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలు మారొచ్చా? అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులు నరికేయించిన వన్యప్రాణులను తరిమిన వీరే ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏమిటో? అసలు ఏడుపు వన్యప్రాణుల కోసమా, అధికారం కోల్పోయిన వారి కోసమా అని ప్రశ్నించారు. ఏదైతే మన సీఎంఓ సిపిఆర్ఓ సంబంధించి అయోధ్య రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించి మీరు ఏమన్నా బీఆర్ఎస్ హయాంలో సీఎంలో నీటిపారుదల శాఖలో ఉన్నా కూడా అప్పుడు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని చెప్పేసి సిపిఆర్ఓ సంబంధించి అయోధ్య రెడ్డి కూడా స్పందించారన్నమాట. అంటే మీ ఏడుపు ఇదేని వన్యప్రాణుల గురించి ఏడుపా లేకపోతే అధికారం కోల్పోయారన్న దాని గురించి మీ ఏడుపా అని చెప్పేసి అయోధ్య రెడ్డి అంటున్నాడు. నోటీసులు నా ఒక్కదానికైనా, రీట్వీట్ చేసిన 2000 మంది కూడానా? పోలీసుల నోటీసుపై స్మితా సబర్వాల్ స్పందన. ఏదైతే మన రీట్వీట్ చేసిందో నా ఒక్కదానికైనా 2000 మంది చేసారు, వాళ్ళకు కూడా నోటీస్ ఏమైనా ఉందని చెప్పేసి కంచగచ్చిబౌలి భూముల విషయంలో తాను రీట్వీట్ చేసిన పోస్టును మరో 2000 మంది కూడా రీట్వీట్ చేశారని, తనతో పాటు వారందరికీ నోటీసులు ఇచ్చారా అని ఐఏఎస్ స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. శనివారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. మార్చి 31 చేసిన ట్వీట్పై పోలీసులు ఈ నెల 12న స్మితా సబర్వాల్కు నోటీసులు జారీ చేశారు. దీంతో పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్మితా సబర్వాల్ చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే చట్టం అందరికీ సమానమా, ఎంపిక చేసిన వారికే టార్గెట్ చేస్తున్నారా అంటూ ఆమె ప్రశ్నించారు. ఏదైతే నోటీసులు ఇచ్చిన తర్వాత ఆమెను విచారణకు పిలిచారో నా ఒకదానికైనా లేకపోతే 2000 మంది రీట్వీట్ చేశారు, వాళ్ళకు కూడా వర్తిస్తా అని చెప్పేసి ఆమె పోలీసులను కూడా అడిగిందన్నమాట. ఆ 2000 మందికి కామన్ సెన్స్ లేదేమో, మీకు లేదా? ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరండి. స్మితా తీరుపై నెటిజన్లు ఫైర్, సోషల్ మీడియాలో ఆగ్రహం. స్మితా సబర్వాల్ ట్వీట్పై పలువురు స్పందించారు. మీరు ప్రభుత్వ అధికారి, సర్కార్ పాలసీని పాటించడం మీ పని, రాజకీయాలు చేయడం కాదు. గత ప్రభుత్వ అరాచకాలపై ఒక్కసారి అయినా మీరు మాట్లాడారా అంటూ ఒకరు కామెంట్ చేశారు. మీరు కేటీఆర్ సైడ్ తీసుకొని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నిలదీశారు. ఐఏఎస్ అధికారిగా ఉండి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగంగా స్పందిస్తారా? ఇవేనా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ చెబుతున్నది అంటూ మరొకరు ప్రశ్నించారు. పాలిటిక్స్ చేయాలనుకుంటే ఐఏఎస్కు రాజీనామా చేసి రాజకీయ పార్టీలో చేరాలంటూ మరొకరు సూచించారు. ఈ 2000 మందికి కామన్ సెన్స్ లేదు కావచ్చు, ఐఏఎస్ అధికారిగా ఉన్న మీకు కూడా కామన్ సెన్స్ లేదా అంటూ కామెంట్ చేశారు. గతంలో మీరు మంచి ఆఫీసర్గా ఉండేవారని, కానీ ఇప్పుడు వివాదాస్పద ఆఫీసర్గా మారుతున్నారని, ఈ ప్రభుత్వం ఉంటే మీకు ఇష్టం లేదా అని మరొక నెటిజన్ ప్రశ్నించారు. ఏదైతే సోషల్ మీడియా ఉన్నదో ఇట్లా రిప్లైలు ఇస్తుంటారు అనమాట. ఈ మేడం గారు పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా, మీరు రీట్వీట్ చేసే బదులు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శించడం ఎందుకు, రాజీనామా చేసి రాజకీయాలు వచ్చి విమర్శించవచ్చు కదా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో. మాకు కూడా మా 2000 మందికి కామన్ సెన్స్ లేదు, మీకన్నా కామన్ సెన్స్ ఉండాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒకటే ప్రశ్నిస్తున్నారు వీళ్ళెవరు, ప్రజలు. ఇది స్మితా సబర్వాల్కి సంబంధించి ఏదైతే వివాదం ఉన్నదో, మేడంకు కొంచెం పబ్లిసిటీ ఇంట్రెస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఈ సున్నితమైన అంశాలు అంటే కొన్ని నేషనల్ వైరల్ అవుతాయి అన్నమాట. ఏంటంటే ఇది పెద్ద పెద్ద వివాదాలు అవుతుంటాయి కదా, దాంట్లో ఏలు పెట్టామన్నట్టు. అప్పుడు ఏమైతే అంటే మనం అలా దూరితే కొంచెం పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తాయంటే ఈ చిన్న అప్పుడు ఏం చేస్తాయంటే ఇటువంటి అంశాల మీదనే మనం స్పందించినాం అనుకో, కొంచెం పబ్లిసిటీ ఎక్కువ వస్తాయి కదా, అట్లా అని చెప్పేసి ఆ అంశం ఏమైనా ఉండవచ్చు మరి మేడంకు, అట్లా అని చెప్పేసి స్పందిస్తూ ఉంటుంది మేడం.
సో ఇది స్మితా సబర్వాల్ సంబంధించి